హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రతి ప్రోగ్రామింగ్కి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ని రాయాలి ఆర్ కోడ్ని డెవలప్ చేయాలి. సి విషయానికి వస్తే సి కూడా పర్టికులర్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఉంది. ఈ కింద ఇమేజ్లో చూస్తే ఆ స్ట్రక్చర్ మీకు విజిబుల్ అవుతుంది. ఫస్ట్ మనం రాయాల్సింది డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం ఏం రాస్తామంటే మనం రాయబోయే సి ప్రోగ్రామింగ్ ఏంటి, దాన్ని ఎవరు రాస్తున్నారు, ఏ డేట్లో రాస్తున్నారు అనే ఫుల్ డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీన్స్ మనం ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది కేవలం ప్రోగ్రామర్ కన్వీనియన్స్ కోసం రాస్తాం. ఇన్ కేస్ ఒక ప్రోగ్రామ్ని ఒక ప్రోగ్రామర్ రాశారు, ఆ తర్వాత ఏ లాట్ ఆఫ్ టైం తర్వాత వేరే ప్రోగ్రామర్ ఆ కోడ్ని చూశారు. సో వెంటనే ఆ కోడ్ దేని గురించి రాశారు, ఎవరు రాశారు, ఈ కోడ్ యూసెస్ ఏంటి అనేవి వెంటనే ఐడెంటిఫై చేయడం కోసం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే అతనికి క్లారిటీ వస్తుంది. అతని ఎంటైర్ కోడ్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది సజెస్టెడ్, అంటే మీరు రాయొచ్చు రాయకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే దీన్ని రికమెండ్ చేస్తారు పర్టికులర్గా రాయాలి. నెక్స్ట్ లింక్ సెక్షన్. ఈ లింక్ సెక్షన్ అనేది కంపల్సరీ సెక్షన్, అంటే మీరు కన్ఫర్మ్గా ఆ పార్ట్ రాయాల్సిందే. ఈ లింక్ సెక్షన్లో మనం హెడర్ ఫైల్స్ని డిక్లేర్ చేస్తాం ఆర్ మెన్షన్ చేస్తాం. సి ప్రోగ్రామింగ్లో ఈ హెడర్ ఫైల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వీటి గురించి మనం పర్టికులర్గా సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్కి వస్తే డెఫినేషన్ సెక్షన్. ఇది కూడా ఆప్షనల్, మనం రాయొచ్చు రాయకపోవచ్చు. బట్ దీంట్లో మనం ఏం రాస్తామంటే మనం పర్టికులర్గా కింద ప్రోగ్రామింగ్లో ఏమన్నా కాన్స్టెంట్స్ ఉంటే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఏమన్నా కాన్స్టెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పై వాల్యూ ఉంది 3.14, అది ఎక్కడా చేంజ్ అవుతుంది. సో అలాంటి కాన్స్టెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే మనం పొరపాటున ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూస్ని చేంజ్ చేసామనుకో మన ఎంటైర్ ప్రోగ్రామ్ అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది. అంటే మనం కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా కరెక్ట్ అవుట్పుట్ రాదు. సో అలాంటి కాన్స్టెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనుకున్నప్పుడు వాటిని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. వన్స్ డిక్లేర్ చేసిన వేరియబుల్ని మనం కింద ప్రోగ్రామింగ్లో ఎక్కడన్నా చేంజ్ చేయాలని ట్రై చేస్తే అది జరగదు, వెంటనే ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. మనం ఈజీగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్కి వస్తే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఇది కూడా ఆప్షనల్. దీంట్లో మనం ఏం చేస్తామంటే గ్లోబల్ ఫంక్షన్స్ని ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. అంటే మనం ఏ వేరియబుల్స్ని అయితే ప్రతి ఒక్క ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవాలనుకుంటామో అలాంటి వేరియబుల్స్ని, అలాగే మనం ఏ ఫంక్షన్ అయితే ప్రతి ఫంక్షన్లోనూ యూజ్ చేసుకోవాలి లేదా మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటామో వాటిని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. మీకు గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ ఫంక్షన్స్ గురించి ఆ టాపిక్స్ మనకు ప్రోగ్రామింగ్లో వచ్చినప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్టికులర్గా మీరు ఇప్పుడు అవి ఉన్నాయి అని తెలుసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది సి ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సి ప్రోగ్రామింగ్లో ఉన్న కంపైలర్కి మనం ఎంటైర్ కోడ్ రాసాం, కానీ కోడ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో దానికి అర్థం కాదు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి డెవలపర్స్ ఏం చేశారంటే మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ఇంక్లూడ్ చేశారు. వెనెవర్ కంపైలర్ ఈ మెయిన్ ఫంక్షన్ని స్ట్రైక్ చేస్తుందో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది వెంటనే స్ట్రైక్ చేస్తుందా, వెంటనే కంపైలర్ ఏం డిసైడ్ అవుతుందంటే ఓకే నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని ఈ మెయిన్ ఫంక్షన్లో నుంచి స్టార్ట్ చేయాలి అని డిక్లేర్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఈ సబ్ ప్రోగ్రామింగ్ సెక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్ లోపలే ఉంటుంది ఆర్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ కూడా రాస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే మనం రిపీటెడ్గా ఏమన్నా టాస్క్ ప్రోగ్రామింగ్లో పర్ఫామ్ చేయాలనుకుంటే దాన్ని ఒక ఫంక్షన్గా డిక్లేర్ చేసి దాన్ని రిపీటెడ్ టైమ్స్ కాల్ చేసుకుంటాం. మీకు ఫంక్షన్స్ గురించి వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్స్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతానికి మీరు సి ప్రోగ్రామింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ ఆప్షన్స్ ఉంటాయని తెలుసుకోండి. ఈ వీటిలో మీకు కాంప్లెక్స్గా ఏ టాపిక్ ఉంటుందో, అంటే ప్రస్తుతానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు, ఆ టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ వీడియోస్లో ఇంతే ఫ్రెండ్. మీకు ఈ అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ అనేది యూస్ అవుతుంటే వెంటనే ఈ వీడియోస్ని లైక్, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్గా ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే కమెంట్ బాక్స్లో
మెన్షన్ చేయండి. నేను వాటికి ఆన్సర్స్‌ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనం టైప్ చేసే ప్రోగ్రామింగ్ కోడ్ మీకు కావాలనుకుంటే వెంటనే ఛానల్ గిట్‌హబ్‌లోకి వెళ్లి ఆ కోడ్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఛానల్ గిట్‌హబ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి.